దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవజనులు జాని పుల్లెల గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంద్రమైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు నాతో మాట్లాడతాడని? ఆశీర్వాదం అయితే తీసుకుంటాం, కానీ కొంచెం సరిచేయపడడం అంటే కొంచెం కష్టమే కదా. ఆశీర్వాదం అయితే ఆమెను అనగలుగుతాం, కానీ దేవుడు ఏదన్నా సరి చేసుకోమంటే మాత్రం అది కొంచెం ఆమెను అనాలనిపించదు, అది చెయ్యాలి అనిపించదు, స్వీకరించాలి అనిపించదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దానిని ఒప్పింపజేసే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఒక ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 24. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో యాకోబు. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. సేవకుల ఆశ ఏమై ఉన్నదంటే సంఘాన్ని పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి నడిపించాలి అని. విశ్వాసములో, ప్రార్థనలో, వాక్యములో, సమస్తమైన విషయాల్లో క్రీస్తు పోలిక మనలో కనిపించే వరకు దైవజనుడికంట ఒక రూపాన్ని చూపించాడంట దేవుడు. మందిరాన్ని ఈ రీతిగా కట్టమని. ఆ రూపము దర్శనములో వచ్చిన ఆ రూపము కనపడే వరకు కూడా దైవజనుడు నరకడము, చెక్కడము, గొడ్డలితో అన్ని పనులు చేయడము మానలేదు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆ దర్శనము సంద్రము పక్షంగా నెరవేర్చబడాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిజంగా ఈ ప్రాంతంలో నేను చూస్తూ వస్తూ ఉన్నాను. మీ యొక్క బిజీ లైఫ్లో, రన్నింగ్ లైఫ్, రోబోటిక్ లైఫ్, మనస్ఫూర్తిగా కన్నీరు కార్చే టైం కూడా ఉండదేమో. ఏదైనా బాధ ఉన్నా, శ్రమ ఉన్నా ఎవరికైనా చెప్పుకునే టైం కూడా ఉండదేమో. కానీ ఇలాంటి బిజీ లైఫ్లో కూడా మీకున్న ఒకే ఒక్క సెలవు దినాన్ని ప్రభు సన్నిధిలో గడపడం అది నిశ్చయముగా మీకు ఆశీర్వాదం. మరి పాస్టర్ గారు దానితో మాత్రమే మిమ్మల్ని విడిచిపెట్టకుండా మధ్యలో ఏం కండక్ట్ చేస్తున్నారు? జూమ్ మీటింగ్స్ ద్వారా కూడా దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే ఒకే ఒక్క మాట, మనము సంపూర్ణతలోనికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకున్న బిజీ లైఫ్లో మీరు చాలా దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, మంచిదే. కానీ ఈరోజు దేవుడు నా మదిలో ఉంచిన మాట ఏంటంటే, సంఘమైన మీరు ఒకప్పుడున్న ప్రార్థనా జీవితం నేడు కూడా మీరు కలిగి ఉన్నారా? ప్రార్థనలో సంపూర్ణతని సాధించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయని, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏదైనా చేయగలిగిన సర్వసమర్థుడని తెలుసు. ప్రార్థన ద్వారా మన పరిస్థితులు మారిపోతాయి అని తెలుసు. కానీ ప్రార్థన చేయడంలో మన స్థాయి దినదినము పెరుగుతూ ఉందా, తరుగుతూ ఉందా? పరిగెత్తే ఈ యొక్క లైఫ్లో ఎంత సమయాన్ని ప్రభు కొరకు కేటాయించగలుగుతున్నాం? ఎన్ని గంటలు ప్రార్థించగలుగుతున్నాం? ప్రార్థనలో సంపూర్ణత రావాలంటే, పరిపూర్ణతలోనికి రావాలంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు వాక్యం ద్వారా మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో ప్రార్థన అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి ప్రార్థన ఎవరిదండి? యాకోబు ప్రార్థన. ఎందుకంటే అక్కడ ఒక విచిత్రమైన మాట రాయబడి ఉంది. ఏమంటే దేవుడేనంట అతనిని గెలవలేకపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ప్రార్థనలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మన స్థాయిని దినదినం పెంచుకోవడానికి. ఈరోజు 1 నిమిషం దేవునితో గడిపామా, రేపు 2 నిమిషాలు. మన స్థాయి దినదినం ఏమవుతూ ఉండాలి? ప్రార్థన చేయడానికి మన స్థాయి పెరుగుతూ ఉండాలి. ఎట్లా పెరగాలి అనేది మీకు 3 విషయాలు చెప్తాను. మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలి అంటే, మొట్టమొదట మనము దేవునితో మాట్లాడాలి. చెప్పండి అందరూ కూడా, దేవునితో మాట్లాడాలి. ఏ విధంగా మాట్లాడాలి అంటే, యాకోబు ప్రార్థించాడంట. ఒక రాత్రంతా ప్రార్థిస్తూనే ఉన్నాడంట. ఏమని ప్రార్థించాడు? వారి బంధువుల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి, వారి వంశావళి గురించి, అందరి గురించి
ప్రార్థన అంశాలు ఎత్తి ప్రార్థించాడా అంటే అక్కడ రాయబడిన ఒకే ఒక్క అంశం ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నీ పాదాలు విడిచిపెట్టను. ఒకే ఒక్క మాటని రాత్రంతా ఎలా ప్రార్థించాడండి. వివిధ రకాలైన స్లాండ్స్లో ఏమన్నా అడిగాడంట, నీవు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు అని రాత్రంతా అదే మాట్లాడగలిగాడా? రాత్రంతా ఒక్క ముట్ట పట్టుకొని దేవుని పాదాలు ఎలా పట్టుకున్నాడు? ఆయనే కదిలి వెళ్ళలేకుండా ఎలా చేయగలిగాడు? అసలు అది అతనికి ఎలా సాధ్యమైంది? దేవుడే నేను ఈ మనిషిని గెలవలేకపోతున్నాను అన్నాడంట. చూడండి, ఈ కాన్వర్సేషన్ గమనిస్తూ ఉంటే ఒక చిన్న పిల్లోడు మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంటే మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ వచ్చి కాళ్ళు గట్టిగా పట్టుకుంటే వాడిని విడిపించుకొని ఒక్క దెబ్బకి వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యం మనకున్నా కూడా వాడిని మనం విడిచి త్రోసివేసి వెళ్ళలేం. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ అలాగే ఉండిద్ది. దేవుడంట ఈ యొక్క యాకోబుని త్రోసివేసి వెళ్ళలేకపోతున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని ప్రార్థించాడండి ఇంతగా? రాత్రంతా ఎట్లాగా ప్రార్థనని కొనసాగించగలిగాడు? ఏమి మేలైన మాటలు మాట్లాడాడు? ఏ పదజాలాన్ని ఉచ్చరించాడు? ఎటువంటి శ్రేష్టమైన మాటలు ఉచ్చరిస్తే ఆయన నిలబడిపోయాడు అనేది మనం గమనిస్తే చూడండి, హోషేయ 12:4 చూద్దాం. హోషేయ 12:4 అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. అతడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రంతా ఏం చేస్తున్నాడంటండి? కన్నీరు విడచి అతనిని బతిమాలాడంట. రాత్రంతా యాకోబు ప్రార్థన ఏమై ఉంది? కన్నీరు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట ప్రార్థనలో మనం సంపూర్ణతని సాధించాలి అంటే దేవునితో మాట్లాడాలి. ఏ విధంగా మాట్లాడాలి అంటే దేవునితో మాట్లాడేటప్పుడు నీ మాటలు తక్కువైపోవాలి, నీ పదజాలము తక్కువైపోవాలి. మరి ఏమి రావాలంటే కన్నీరు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రంతా దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు గారుస్తూ ఉన్నాడంటండి. ఒక స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆమె పాదాల దగ్గర పడింది. ఏమి ప్రార్థన చేసింది, ఏమి అడిగింది, ఏమి ఒప్పుకుంది, ఏమి ప్రభుతో వినవించుకుంది అని మనకి ఏమి కనిపించదు. కానీ ఆమె కన్నీరు గారుస్తూ ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయన అంటున్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం ప్రార్థన చేసింది అక్కడ? ఆమె ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తినేమో తక్కువ చేసి ఈ పాపాత్మురాలైన స్త్రీని గణపరుస్తున్నాడు దేవుడు. ఏమి ఉచ్చరించింది, ఏ పదజాలం వాడింది, ఏ మంచి పోయట్రీస్ యూజ్ చేసింది అంటే ఆమె చేసిన ప్రార్థన ఏమీ లేదు. జస్ట్ ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీరు కార్చడం ప్రారంభించిందంట. కన్నీళ్లతో ఆయన పాదాలు కడగడం ప్రారంభించడనే దేవుడు అంటున్నాడు, ఇంత విస్తారంగా నన్ను ప్రేమించింది ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడిపోయినాయి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? సముద్రాలనైనా దాటి వెళ్ళగలిగిన దేవుడై ఉండి నీ కన్నీటిని మాత్రం దాటి వెళ్ళని దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధి ముందున ఒక పెద్ద రాయిని పెట్టారంట, ఆయన ఎలాగైనా ఆపివేయాలని, ఆయన ఎలాగైనా నిలిపివేయాలని. అది మాత్రమే కాదు, 2 కాపలా వాళ్ళని పెట్టారంట. అది మాత్రమే కాదు, ఎక్కడైనా కూడా మీరు చూసారో లేదో కానీ ఒక సమాధి మీద అధికార ముద్ర వేయబడిందంట. కానీ ఇవన్నీ ఏవి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిలపలేకపోయినాయి, ఆపలేకపోయినాయి. కానీ రోడ్డు పక్కన వెళతా ఉన్న త్రోవలో వెళ్తున్న గుడ్డివాడు వేసిన కేకని విని మాత్రం ఆ దేవుడు నిలబడిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ కన్నీటిని దాటి వెళ్ళే దేవుడు కాదు. ప్రార్థించేటప్పుడు నీ పదజాలము తక్కువైపోవాలి. నేనేదో గంభీరంగా ప్రార్థన చేస్తే, మంచి మాటలు ఉచ్చరిస్తే నా దేవుడు ఆలకిస్తాడేమో, ఇలాగ మాట్లాడి ఆయన్ని మెప్పిద్దాం, నేనేదో శ్రేష్టమైన మాటలు మాట్లాడితే పరలోకం కదిలించబడిద్దంటే అవన్నీ కూడా ఒట్టి మాటలే. మరి ఏం చేయాలి అంటే నీవు నీ దేవునితో మాట్లాడేటప్పుడు పదాలు తక్కువైపోవాలి. ఏమవ్వాలి? కన్నీరు ప్రార్థన రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘం మీద దేవుడు అటువంటి కన్నీటి ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా మొట్టమొదట దేవునితో మాట్లాడాలి, రెండోది శత్రువుతో మాట్లాడాలి. చెప్పండి అందరూ కూడా, ఎవరితో మాట్లాడాలండి? మొట్టమొదట ఎవరితో మాట్లాడాలి? దేవుడితో మాట్లాడాలి. దేవుడితో మాట్లాడేటప్పుడు నీ మాటలు తక్కువైపోవాలి, కన్నీరు రావాలి. రెండవది ఎవరితో మాట్లాడాలంటే శత్రువుతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి శత్రువుతో అంటే, ఇక్కడ నీకు కన్నీరు రాకూడదు, ఇక్కడ నువ్వు కన్నీరు రాచకూడదు. శత్రువుతో చెప్పాలంట ఏమనంటే,
నీ ముందు ఉన్న కొండను ఏం చేయాలంట? వెళ్ళి సముద్రంలో పడు అని చెప్పాలంట. అయ్యా మరి నా ముందయ్యా చాలా పెద్ద కొండ ఉందయ్యా, అది చాలా గొప్పగా ఉంది, అది చాలా పెద్దది అని శత్రువు గురించి దేవుడికి చెప్పడం కాదు. ఆ శత్రువుతోనే మాట్లాడాలంట. ఏమని? నువ్వు నజరేయుడైన యేసు నామములో లేచి సముద్రంలో పడు అని చెప్పాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి మరి నువ్వు ఎట్లయినా యేసు నామములో పో బయటికి అనకూడదు. శత్రువు ముందు నిలబడగాలని ఏం కావాలి? రోషన్ కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కన్నీరు గార్చకూడదు. ఈరోజు దేవుని ప్రార్థనలో మనము సంపూర్ణత సాధించాలంటే మొట్టమొదట దేవునితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అంటే కన్నీళ్లతో మాట్లాడే అనుభవం రావాలి. రెండోది, నీ శత్రువుతో నువ్వు మాట్లాడగలగాలి. నీ ముందు ఏ శత్రువు, ఏ ఆటంకము, ఏ అడ్డు నిలబడిందో నాకు తెలియదు, కానీ దానితో మాట్లాడు. దాన్ని కమాండ్ చేయడం స్టార్ట్ చేయి. నజరేయుడైన యేసు నామములో ఇక్కడి నుంచి తొలగి పొమ్మని ఆజ్ఞాపించు. అదేమైపోయేది? అక్కడి నుంచి పారిపోయేది. దావీదు యుద్ధ నేర్పరితనం లేదు, అనుభవం లేదు, మరి ఏ ఆయుధాలు లేవు. వెళ్తా ఉన్నాడు. ఒకటే శత్రువుతో మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా నేను నా దేవుడు నా చేతికి అప్పగిస్తున్నాడు, నేను నీ తల తెడ్డ నరుకుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన దగ్గర ఎక్కడదండి ఆయుధం ఉందా? ఈయన దగ్గర కత్తుందా, గొడ్డలుందా? ఏయో చిన్న చిన్న రాళ్ళు పట్టుకొని అంటున్నాడు, నా దేవుడు నేను అప్పగిస్తున్నాడు నా చేతికి అని. అవతలోడేం తక్కువడేం కాదు. అవతలోడు కూడా అంట వాడి దేవతల నామము పేరట శపించడం ప్రారంభిస్తున్నాడంట. అదొక స్పిరిచువల్ వార్ జరుగుతుంది, ఆత్మీయ యుద్ధం జరుగుతుంది. వాడి యొక్క శత్రువుల నామం పేరట, వాడి యొక్క దేవతల నామం పేరట శపిస్తూ దావీదు మీదకి వస్తుంటే దావీదు ఒకటే అంటున్నాడు, నేనైతే నా యెహోవా నామం పేరట నీ మీదకి వస్తున్నానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందున్న గొల్యాతు గురించి దేవుడితో వినవించట్లే. అయ్యా గొల్యాతు దగ్గర మరి గొల్యాతు చాలా బలాఢ్యుడయ్యా, ఇన్ని మూరల ఎత్తున్నాడయ్యా, ఇన్ని అడుగులు ఉన్నాడయ్యా, ఆయన ధోని అంతా వీట పట్టుకొని ఉన్నాడు, ఆయన శిరస్త్రాణం ఎత్తడదయ్యా, ఎంత బాజా అనుభవుడయ్యా, ఎట్లయినా నువ్వే తొలగించయ్యా అని వెళ్ళి గొల్యాతు గురించి దేవుడికి చెప్పట్లా. గొల్యాతు ముందు నుంచొని శత్రువును పొగడట్లేదు. చూడండి, దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ అంటా ఉంటాడు ఏమనంటే, దావీదు చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైనవాడు. ఆ పైన వచనంలోనే దేవుడు ఏమంటాడంటే, నరులు పై రూపాన్ని చూస్తే దేవుడు ఏం చేస్తాడంట? హృదయాన్ని లక్ష్యపెట్టి. ఆ దేవుడు మళ్ళీ కింద వచనంకి వచ్చేసరికి అంటాడు, దావీదు ఎర్రనివాడు, చక్కనివాడు, చూచుటకు చక్కని నేత్రములు గలవాడు. అంటే దావీదు యొక్క పై రూపాన్ని గురించి చెప్పట్లా, దావీదు యొక్క అంతరంగం గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు అని అంటే, ఈ యొక్క రాజు కానీ, సౌలు కానీ, సైనికులు కానీ అందరూ భయంతో దాటుకొని యుద్ధం చేయవలసిన రాజు, సైన్యాన్ని ముందుకు నడిపించవలసిన రాజు, అతనే క్షేమకరమైన స్థలంలో ఉండి ఆయనే దాటుకొని ఉంటే, ఈ దావీదు ముందుకు వెళ్ళి అంటున్నాడు, వీళ్ళందరూ ఏం చూస్తున్నారంటే, గొల్యాతు ఎంత బలాఢ్యుడు, అతనికి ఎంత యుద్ధ నేర్పరితనం ఉంది, ఎంత ఆయుధాలు ధరించున్నాడు అంటే, ఆ యొక్క ఫీల్డ్లో దావీదు ఎంటర్ అయ్యి అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా గొల్యాతు ఏమి కలిగి ఉన్నారో చూస్తే, దావీదు మాత్రమే గొల్యాతు దగ్గర ఏమీ లేదో చూడగలిగాడు. అందుకే దేవుడు అంటున్నాడు, దావీదు చక్కని నేత్రాలు గలవాడు. అంటే దేవుడు ఏ దృష్టితో చూస్తాడో అదే దృష్టితో దావీదు కూడా చూడగలుగుతున్నాడు. అందుకనే దావీదుని అంటాడు చక్కని నేత్రములు గలవాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీ ముందు ఏ శత్రువు నిలబడున్నాడో, ఏ రోగం ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ ఆటంకం ఉందో, ఆ శత్రువుతో మాట్లాడటం ప్రారంభించు నజరేయుడైన యేసు నామములో. ఇదిగో అక్కడికి వెళ్ళి ఏడవడం కాదు, సాతాను ముందు నిలబడిపోయి జీవము గల దేవుని కుమారుడమైన కుమార్తెవైన నీవు భయపడడం కాదు, శత్రువును చూసి ఏడవడం, కన్నీరు గార్చడం కాదు, నీ యొక్క శ్రమ గురించి, నీ దుఃఖము గురించి, నీ శత్రువు గురించి నా దేవుడి ముందు పొగడడం కాదు, వర్ణించడం కాదు. మరేం చేయాలి అంటే శత్రువుతో మాట్లాడడం ప్రారంభించు. నువ్వు మాట్లాడుతూ ఉండగానే వాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుష్టుని ఏం చేయాలంట? మనము గద్దించాలి. అప్పుడు ఏం చేస్తాడు? వాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళ షేటండి ఇచ్చి చెప్పండి, మీ పక్కన వాళ్ళ షేటండి ఇవ్వండి ఒక్కసారి, నీ ముందున్న శత్రువుని గద్దించు అని చెప్పండి. నీ ముందున్న శత్రువుని గద్దించండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ శత్రువు నిలబడిందో, ఏ శత్రువు నిలబడిందో, అది ఒక రోగమైనా, లేదంటే ఒక శ్రమైనా, ఒక అవమానమే అయినా సరే, ఏదో ఒక శత్రువు నీ ముందు నిలబడి నేను కలవరపరుస్తున్నాడు కదా.
నేను గలిబిలి పెడుతున్నాడు కదా, ఇదిగో నీట అయిపోయింది నా జీవితం అనిపించేటట్లుగా అదే ఒక గొప్ప పర్వతంలాగా కనిపిస్తుందేమో, దాన్ని వర్ణించడం మానేసే. అది చాలా పెద్ద రోగం అండి, అది ఎవ్వరూ చేయలేరు, కానీ నా దేవుడు చేయగలిగిన సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నేను హైదరాబాద్ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్తే అన్యజనులు అంట వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అమ్మ మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి అని అడిగారు. నేనున్న హోటల్ రూమ్ దగ్గరికి వచ్చి నేను అన్నాను, కొంచెం ఇక్కడ వచ్చినంత అవైలబిలిటీలో ఇండియాలో ఉండను కదా, కొంచెం యాటిట్యూడ్తో చెప్పాను. ఏమనంటే, నేను రానమ్మా, మీరే చర్చ్ దగ్గరికి రండి, మీటింగ్ దగ్గరికి ప్రార్థన చేస్తాను అయిపోయిన తర్వాత అని చెప్పాను. నేను మీటింగ్కి రెడీ అవుతా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నువ్వు వెళ్ళు అని. అప్పుడు నన్ను పిలిచిన పాస్టర్ గారికి కాల్ చేసి, అయ్యా నేను హోటల్ రూమ్ నుంచి మీటింగ్కి వచ్చే దారిలోనే ముందే నేను బయలుదేరిపోతాను, కాబట్టి వెళ్దాము, వాళ్ళు ప్రార్థన చేయమన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని దర్శించి ప్రార్థన చేసి మీటింగ్ దగ్గరికి వెళ్దామన్నాను. వెళదామని వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు వచ్చినాయి. పెళ్ళైన 18 సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. వాళ్ళ సంతోషానికి అవధులు లేవని సంతోషపడే లోపే ఆ అమ్మాయికి ఏంటంటే, బాడీలో అవయవాలన్నీ ఎదుగుతున్నాయి కానీ బ్రెయిన్ మాత్రం ఎదగట్లేదు. బ్రెయిన్ మాత్రం చిన్నదిగా ఉండిపోయింది. చూడండి, ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా, 16 సంవత్సరాలు వచ్చిన శరీరం అంతా ఆకృతంతా బాగా వచ్చేసింది, కానీ ఒక వేలు కదపలేదు. చీమలు గుట్టేస్తున్నా తోలుకోలేదు, ఏమీ చేయలేదు. జావల్ లాంటివే పోసి అన్ని రోజులు నడిపిస్తూ ఉన్నారు. భయంకరమైన రూపంలో స్కెలిటన్ లాగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నమ్మండి, నా కాళ్ళు చేతులు వనకడం ప్రారంభమైంది. దేవా స్తోత్రం, ఎందుకు వచ్చాను అనవసరంగా, ముందే రానన్నాను, అట్లాగే రాకుండా ఉంటే బాగుండేది, ఏదో జ్వరమో ఏదో జలుబో దగ్గో ఏదో అనుకొని వచ్చాను, ఇక్కడికి వచ్చాక ఈ రూపం చూస్తే నాకు భయం వేస్తుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎన్నో ప్రాంతాలు తిరిగామమ్మా, ఎన్నో మ్రొట్టాము, మాకున్న ధనమంతా ఖర్చు పెట్టాము, కానీ ఏ ప్రయోజనము లేదమ్మా. ఇప్పుడు యేసయ్య చేస్తాడు మా జీవితంలో మేలని వస్తున్నామమ్మా, ఇప్పుడిప్పుడే మీరు ప్రార్థన చేయండి అంటే కడుపులో ఎక్కడ లేని గడబడం ప్రారంభమైపోయింది. అయ్యో బాబోయ్, ఎందుకు వచ్చాను నాయనో, అనవసరం వచ్చినట్టున్నాను, రాకుండా ఉంటే పొరవన్నా నిలబడును అనుకుంటున్నాను నేను. సరే ఏం చేస్తాం, వెళ్ళాను కదా. వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చొని అక్కడ ఆ బెడ్ దగ్గర ఆ అమ్మాయికి ఇక్కడ తల మీద ఇక్కడ నుదుటి మీద చెయ్యేసి దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉంటే ఆత్మతో నింపబడి అన్య భాషలతో ప్రార్థన చేస్తా, కమాండ్ చేస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు నామములో పొమ్మని అన్య భాషల్లో మాట్లాడుతూ అదే మాటను ఉచ్చరిస్తూ కమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రార్థన బాగా చేస్తూ ఉన్నాను, ఏదేదో మాట్లాడుతున్నాను, వాళ్ళందరికీ తెలియదు, నేను ఏదేదో అరుస్తూ ఉన్నాను. అలాగా నుదుటి మీద గట్టిగా చేసి ప్రార్థన చేసి నేను ఏదేదో మాట్లాడుతూ ఆ అమ్మాయి దేహాన్ని అంతటిని ఇలాగ అనుకుంటా చూస్తూ ఉంటుంటే, నేను అన్య భాషల్లో మాట్లాడుతూ ఉండగానే ఆ అమ్మాయి కాలు బొట్టన వేలు అలా కదిపిందండి. శరీరం అంతా పక్షవాతం, ఏమీ కదపలేదు, కళ్ళు మాత్రమే కదపగలిగిన ఆ అమ్మాయి ఎప్పుడైతే నేను ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నానో కాలు బొట్టన వేలు అలా కదిపితే నాకు కొంచెం ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చాను, దేవుడు మీ అమ్మాయిని స్వస్థపరిచాడు, మళ్ళీ వెళ్ళి సిటీ బ్రెయిన్ చేయించుకోండి అని చెప్పి వచ్చాను. వెళ్ళి మీటింగ్కి వచ్చేసాను. నా మీటింగ్ అయిపోయింది. తర్వాత విజయవాడకు వచ్చాను. వాళ్ళు తర్వాత 3 రోజుల తర్వాత నాకు కాల్ చేసి చెప్పిన మాట ఏంటంటే, సిస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళాం, సిటీ బ్రెయిన్ చేపించిన తర్వాత డాక్టర్స్ ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఏం జరిగిందో ఈ రోజుల్లో, ఈ 3 రోజుల్లో నాకు తెలియదు కానమ్మా, మీ అమ్మాయి బ్రెయిన్ పెరగడం ప్రారంభం అయిపోయిందని. చప్పటి రొట్టె దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కావాలంటే అమెరికా తీసుకెళ్తాను, ఎక్కడికైనా తీసుకెళ్తాను, నా కూతురు బాగుపడడం రావాలి. ఇన్ని సంవత్సరాలు ఏడిస్తే కలిగిన ఏకైక మహాలక్ష్మి అండి మా ఇంటికి. ఆ బాగుపడతాం కావాలి. చూడలేకపోతున్నాం, చచ్చిన శవంలా పడుంది. మా చేతులారా మేము చంపుకోలేకపోతున్నాం. నా కూతుర్ని బ్రతకడానికి అవకాశాలు లేకుండా ఉన్నాయి. ఏం చేయాలో తెలియట్లేదన్న ఆమెని దేవుడు ఆ భయంకరమైన చీకటి శక్తుల నుంచి విడిపించి సజీవురాలుగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ముందు నా శత్రువు, నీ ముందు నా శ్రమ, అది ఎలాంటిదో నాకు తెలియదు. అది షుగర్ వ్యాధి అయినా, అది ఏ రోగమైనా, ఏ బాధ అయినా, నీ శత్రువుతో మాట్లాడు, ఇక్కడి నుంచి పొమ్మని ఆజ్ఞాపించు యేసు నామములో. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట? శత్రువుతో మాట్లాడే అనుభవం కలగాలి.
ఫస్ట్ దేవునితో మాట్లాడాలి. అది ఏ విధంగా మాట్లాడాలి? కన్నీళ్లతో మాట్లాడాలి. కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకోవాలి. రెండోది, మన శత్రువుతో మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? అక్కడ మాత్రం కన్నీరు కార్చకూడదు, అక్కడ మాత్రం భయపడకూడదు. ఎప్పుడైతే నువ్వు భయపడ్డావో శత్రువుని మీద విజయాన్ని చూసేస్తాడు. భయపడ్డావో శత్రువుని మీద విజయాన్ని చూస్తాడు. నేను వివాహం చేసుకోకుండా సమర్పించుకొని 11 సంవత్సరాలు ప్రభు పరిచర్యలోకి వచ్చి మా నాన్నగారు నన్ను ఎలా పెంచారు అంటే, ఇక పాదము భూమి మీద నడిపించరేమో అన్నంతగా పెంచారు. అరచేతుల మీద కాళ్ళు పట్టుకొని నడిపిస్తారంటారు చూసారా, అంత గారాబంగా పెంచారు. ఎక్కడికి ఓన్గా నన్ను బయటికే పంపించేవాళ్ళు కాదు, ఎక్కడికి నన్ను ఓన్గా బయటికి పంపించేవాళ్ళు కాదు. ఈవెన్ కాలేజెస్కి, స్కూల్కి, స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్కి వాళ్ళు ఏ ట్రిప్పులకి వెళ్ళినా, ఏ షికారులకి వెళ్ళినా, ఏ టూర్లకి వెళ్ళినా, ఏ ఫంక్షన్స్ ఉన్నా ఎక్కడికి నన్ను పంపించరు. ఏ బంధువుల ఇళ్ళకి నన్ను పంపించరు. అలా తీసుకెళ్ళి ఎక్కడికైనా సరే, డ్యూటీకి అయినా సరే, ఎక్కడికైనా అలా తీసుకొచ్చేసేవాళ్ళు భద్రంగా. నేను ఒక రోజు అడిగాను, స్కూటీ కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది డాడీ నాకంటే. అదెంత పని అని నిమిషంలో స్కూటీ తీసుకొచ్చేసారు. కానీ స్కూటీ డ్రైవింగ్ మాత్రం నాకు ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత ఒక బయటికి వెళ్దాం, ఎలాగైనా సరే బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో ఉండాలి అని అనిపిస్తుంది కదా అన్నాను. నేను ఏమనంటే, డాడీ ఇట్లా లాభం లేదు కానీ నేను కీబోర్డ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, కీబోర్డ్ నేర్చుకుంటానని అడిగాను. కీబోర్డ్ నేర్చుకుంటావా? సరే అయితే అని కీబోర్డు పెద్దది తీసుకొచ్చేసారు. యమహా కీబోర్డు తీసుకొచ్చేసి ఇదిగో కీబోర్డు నేర్చుకో అన్నారు. ఏంటి ఎట్లా నేర్చుకుంది? టూ అని నేనేమనుకుంటానంటే, ఇంట్లో కూర్చొని నేర్చుకో అన్నారు. ఎందుకు ఈ విషయాలు మీరు చెప్తా ఉన్నానంటే, అంత డిపెండెంట్ అనమాట. ఏది ఓన్గా డిసిషన్ తీసుకోలేను, ఎక్కడికి ఓన్గా ట్రావెల్ చేయలేదు. కానీ దేవుడు నన్ను సేవకు పిలిచిన తర్వాత ఆ సేవ అంటే నాకు పరమ అసహ్యం. ఎందుకు అసహ్యం అంటే, మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు పరిచర్యలో ఉన్నారు. వాళ్ళిద్దరు పరిచర్యలో పడిన కష్టాలు, శ్రమలు, అవమానాలు చూసాం కాబట్టి ఇట్లా చస్తే సేవ చేయకూడదన్న నిర్ణయం నా నరనరాల్లో పోతుకుపోయింది. మంచి యవన దశలోనే ఆ సేవలో, ఆ పరిచర్యలో పొద్దునే లేచి నిర్ణయించి ప్రార్థనే, రాత్రి పడుకున్న ప్రార్థనే, కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆల్నైట్ ప్రార్థనలో, ఆరాధనలో, ఎప్పుడు సెలవు వచ్చినా, పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఏదొచ్చినా ప్రార్థనే. ఒక బంధువులు తెలియదు, ఒక ఫంక్షన్లు తెలియదు, ఒక టూర్లు తెలియదు, ఒక ట్రిప్ తెలియదు, ఎక్కడికి వెళ్ళిన పాపానికే పోలేదు. ఎప్పుడు ఏమి చూసినా పరిస్థితులే లేవు. కానీ దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు అన్ని దేశాలు తిరుగుతున్నాను, అన్నీ చూస్తున్నాను అనుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత డిపెండెంట్ మైండ్, ఏమి ఓన్గా డిసిషన్ తీసుకోలేను. ఎవడో వచ్చి మనల్ని చుట్టేసుకొని నోట్లో, ఇదిరా పాదిరే ఇలా రా, ఈ రూపాయి తీసుకొని చందా తీసుకో, మా అమ్మాయి రాదురని ఈరోజు చందా ఇదిగో అనేవాడు. చూసిన ఆ ఏజ్లో నాకు ఎలా అనిపించేది అంటే, రూపాయికి ఏమొస్తుందిరా, ఏదో పెద్ద బిల్డప్లో ఇస్తున్నావు నువ్వు వచ్చి నీ మొహంలాగా అన్న మనసులో తిట్టుకుంటూ ఉండేదాన్ని. ఎవరి కోసం వీళ్ళు కన్నీరు గారుస్తారో, రాత్రంతా కూర్చొని ఏడుస్తారో, ఎవరి కోసం వేదన పడతారో, ఎవరి కోసము వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసేస్తారో, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ యవన బలాన్ని, వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టేస్తారో, ఆ సంద్రము మరి భార్య భర్తలు గొడవాడుకుంటే కలిసిపోతారు. తల్లిదండ్రులు గొడవాడుకుంటే మళ్ళీ మాట అనుకుంటే మళ్ళీ ఏమైపోతారు? కలిసిపోతారు. బిడ్డలోనూ తల్లిదండ్రులు గొడవాడుకుంటారు. గొడవలు ఆడుకోకుండా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చెయ్యొద్దండి. అసలు మా జీవితంలో మేము ఒక్క మాట అని ఎరగండి మా అమ్మాయిని కానీ, లేదా అనుకుంటాం కదా ఒక చోటన్నప్పుడు, అనుకుంటే ఏమైపోతారు? మళ్ళీ కలిసిపోతారు. కానీ సండ్ర బిడ్డలు మాత్రం సేవకులను అంతగా ప్రేమించరు. విచిత్రమైన వాటికే దేవుని మందిరాన్ని మానేస్తూ ఉంటారు. కనీసం ఒక మనిషి చనిపోతే కూడా అంత ఏడవరు. కానీ ఎవరన్నా సంఘాన్ని విడిచి వెళ్ళిపోతే, ఆత్మీయ బిడ్డలు పోతే ఎంతగా ఏడ్చేవాళ్ళు మా నాన్నగారు. గుండె పగిలిపోయి అంతగా ఏడ్చేవాళ్ళు అన్నమాట. ఇవన్నీ చూసి నాకు అనిపించేది, చస్తే సేవ చేయకూడదు, సేవకులు కాకుండానట్లు జాగ్రత్త పడండి అన్నాడు కదా, సేవకులకు 2 తీర్పు అని చెప్పాడు కదా దేవుడు అని. సేవ అంటేనే ఒక వ్యతిరేకమైన భావాలు నాలో నిలువెల్లా నిండిపోయినప్పుడు, దేవుడే నన్ను దర్శించి నాతో స్వయంగా మాట్లాడినప్పుడు నాకు తెలియకుండానే ప్రభువుకి నా జీవితాన్ని నేను అప్పగించుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా రోజుల తర్వాత కానీ దాన్ని దేవుడు స్థిరపరిచి ఇటు రీతిగా పరిపూర్ణంగా పరిచర్యలోకి రావడానికి మార్గాలు తెరవబడలేదు. కానీ ఇంత డిపెండెంట్ మైండ్ అయిన నేను ఒక చిన్న డిసిషన్ తీసుకోలేను. కానీ కోవిడ్ టైంలో మా నాన్నగారికి ఒక నిర్ణయం వచ్చింది. ఏంటి ఆ నిర్ణయం అంటే, దేవుడు నేను సేవకు పిలిచాడంటున్నావు, ఏర్పరుచుకున్నాడు అంటున్నావు, ఎన్నుకున్నాడు అంటున్నావు, మంచిదే, ఈ పరిచర్యలో మంచిగా కొనసాగుతున్నావు, మంచి వాక్యం చెప్తున్నావు, బయటకు వెళ్తున్నావు, బాగానే ఉంది. కానీ సేవ అంటే ఇది కాదు. మరి ఏం చేయమంటారు డాడీ అంటే, కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపో,
బయటికి వెళ్ళిపోయి ఎక్కడ దేవుడు ఉండమంటాడో అక్కడ ఉండు, ఎక్కడ దేవుడు సేవ చేయమంటాడో అక్కడ సేవ చేయి, ఏది దేవుడు తినమంటాడో అది తిను, ఎక్కడ దేవుడు ఏమిస్తాడో అది తీసుకో, అంతే సేవ. కానీ నాన్నగారు కట్టిన ఈ సంఘంలోనే నువ్వు కూడా కూర్చొని అదే 60 మందికి 50 మందికి నేను వాక్యం చెప్తానంటే అది సేవ రాదు. నువ్వు ఓన్గా నువ్వు ఆత్మీయ బిడ్డలను కనాలి అని మంచి కోవిడ్ టైంలో నన్ను మా నాన్నగారు బయటకు పంపించారు. వెరీ రీసెంట్, బాగా వాడబడుతున్నా, అప్పటికే మంచి పేరు వచ్చేసింది, అనేక ప్రాంతాల్లో స్పీకర్గా వెళ్తా ఉన్నాను. కట్టుబట్టలంటే కట్టుబట్టలతోనే బయటకు వచ్చేసాను. ఎలా బ్రతకాలో ఎక్కడుండాలో ఏమీ తెలియదు. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏంటంటే యేసన్న గారు అలాగే సేవ చేశారు, కట్టుబట్టలతో బయటకు వచ్చి సేవ చేశారు. వాళ్ళంటే పురుషులండి. స్త్రీని నేను ఎక్కడ పడుకోగలను, రోడ్డు పక్కన పడుకోగలనా, చెట్టు కింద ఉండగలనా, ఏం చేయగలను? అదేదో అమాయకపు రోజులు. వాళ్ళు బైబిల్ పట్టుకొని ఇంటింట తిరుగుతూ ఉంటే ఎవరన్నా ఒక ముద్ద పెడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ దినాల్లో ఇంత సోషల్ మీడియా ఎక్కువ అయిపోయిన ఈ నేటి రోజుల్లో నేను ఎలా సేవ చేయాలి ఏంటని కట్టుబట్టలతో అలాగ బయటకు వచ్చేసి ప్రభు దగ్గర ప్రార్థించుతూ నడుస్తూ వెళతా ఉన్నాను. ప్రభు నీ చిత్తానుసారంగా నన్ను నడిపించాను. ఒక ప్రాంతానికి వెళ్ళి సెకండ్ హ్యాండెడ్ బట్టలు దొరికితే ఆ సెకండ్ హ్యాండెడ్ బట్టలు కొనుక్కొని, మరి రెండో డ్రెస్ లేదు కదా, అవి వేసుకొని తిరుగుతూ ఉన్నాను. అర్థమవుతుందా? దేవుడు ఎక్కడికి నడిపించాడో ఒక్క నిమిషానికి నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తూ ప్రతి నిమిషం ఆయన నాతో ఉన్నానని రూఢపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది, మరి ఎలాగ ఒక్కడే ప్రయాణం చేస్తారు? ఎన్నో ప్రాంతాలకు వెళ్తారు మీరు, వాళ్ళెవరో మీ మొహం వాళ్ళ మొహం మీకు తెలియదు, మీ మొహం వాళ్ళ తెలియదు, ఏదో యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, పిలుస్తారు. వాళ్ళని నమ్మి తెలియని మరి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఇలా ఎలా వెళ్ళిపోతారు? ఒరిస్సా ప్రాంతాలు అవన్నీ ఎలా వెళ్ళిపోతారు మీరు? ఇక్కడ దుబాయ్లో ఇంగ్లీష్ ఎలా ఉండిద్దో వాళ్ళ ఇంగ్లీష్ అలాగే ఉండిద్ది. ఇక్కడ కూడా కొత్త లాంగ్వేజ్ ఉంది కదా ఇంగ్లీష్లో, స్లీపింగ్ నో స్లీపింగ్, ఈటింగ్ నో ఈటింగ్. నా ఇంగ్లీష్ అంతా మర్చిపోయి నేను కూడా అట్టారు మాట్లాడేసేస్తున్నాను. వాళ్ళు కూడా అలాగే పిలిచేవాళ్ళు నన్ను, అట్ట యూ కమ్ము మీటింగ్ February 2, 3, 4 అని, అంతే. అవి కమ్ము అని పెట్టేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని. అర్థమవుతుందా? ఏమైంది? వాళ్ళెవరో నీకేం తెలుసు? వాళ్ళెవరో నీకు ముట్టుమొహం తెలియదు, ఎలా వెళ్ళిపోతున్నావు? నీకు భయం అయ్యదా? వాళ్ళు ఏమైనా చేస్తేనో ఒంటరిగా వెళ్ళిపోతావు నువ్వు అని అంటే, నాకు ఎప్పుడు ధైర్యం ఇచ్చే ఒక్క మాట ఏంటంటే, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నేను సేవ ప్రారంభించిన దినాల్లో ఒక సేవకురాలు నాకు ఒక టెస్టిమనీ చెప్పింది. ఏమనంటే, చాలా డిపెండెంట్, ఏ డిసిషన్స్ తీసుకోలేను, ఎక్కడికి ఓన్గా ట్రావెల్ చేయలేను, ఒక రోడ్డు దాటడం రాదు, ఎవరైనా రోడ్డు దాటి వచ్చే దాట ఉండి వాళ్ళతో పాటు పరిగెత్తేదాన్ని. అలాంటి మైండ్ నన్ను దేవుడు ఎంతగా తర్ఫీదిచ్చాడు, ఎంతగా మార్చాడు. ఏ పురుషులతో మాట్లాడేదాన్ని కాదు, పురుషులతో మాట్లాడకూడదు అని, పురుషులతో మాట్లాడాలంటే భయం, మగవాళ్ళతో మాట్లాడితే ఏమైద్దోనని. అలాంటి నా జీవితాన్ని ఎంతగా దేవుడు మలుస్తూ వచ్చాడు. ఒక పాస్టర్ గారు నాకు సేవ ప్రారంభ దినాల్లో చెప్పింది ఏమనంటే, ఇలాంటి పెద్ద హాల్లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో కంట బట్టలు ఏమీ లేకుండా దురాత్మల చేత నింపబడిన ఒక వ్యక్తి వచ్చి పళ్ళు పటపటా నూరుకుంటా వచ్చి కొడతాట అందరి మీద పళ్ళు నూరుకుంటా అలా వచ్చేసేసి ఆ స్టేజ్ మీద పాస్టర్ గారు వాళ్ళ కుమారుడు నిలబడి ఆరాధన చేస్తూ ఉంటే, అతను వచ్చిన ఆ విధానానికి ఇక్కడున్న వాళ్ళందరూ హాలు బయటికి వెళ్ళిపోయారంట. ఇటోళ్ళు అటు పక్క దొప్పుకున్నారు, కుర్చీలన్నీ చల్లా చెదురుగా పడిపోయినాయి. అతను స్టేజ్ దగ్గరకు వచ్చి ఒక కుర్చీ పట్టుకొని పాస్టర్ గారి మీద ఇట్లా అన్నాడంట. ఈ పక్కనున్న కుమారుడు అన్నాడంట, చేయబట్టుకొని మమ్మీ కమ్ బ్యాక్ అని లాగాడంట, మమ్మీ వెనక్కడా అని లాగాడంట, ఎక్కడ కుర్చీతో కొడతాడోనని. అవందంట, లీవ్ మై హ్యాండ్ అని చెయ్యొదులు అని చెప్పి చెయ్యి ఒక్క విదిలించుకొని, నజరేయుడైన యేసు నామములో నీకు పట్టిన దురాత్మ శక్తుల నుంచి విడుదల కలుగునుగాక అని ప్రార్థించిందంట. టపక్కన పడి 2 నిమిషాలు ఆగిన తర్వాత ఆ మనిషి లేచి అదే కుర్చీ వేసుకొని అక్కడ ఆరాధనలో కూర్చున్నాడంట, వస్త్రాలు లేకుండానే. మీటింగ్ అయ్యే వరకు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు భయపడితే గనక అప్పుడే నువ్వు అపజయం చూస్తావు. నేను ఒక్క నిమిషం నా కుమారుడు చెప్పినట్లు ఒక్కడుగు అలా వెనక్కేస్తే సాతానుడికి నేను భయపడిపోయినట్లే ఆ రోజు నేను అపజయం చూసేదాన్ని. కాబట్టి శత్రువుని జయించాలంటే నువ్వు ఏడవకూడదు, పిరికిదానిలాగా మాట్లాడకూడదు, కన్నీరు దాచకూడదు. మరేం చేయాలి? జీవము గల దేవుని నామం పేరట వాడిని గద్దించినట్లయితే నీ ముందు ఏ శత్రువు ఉందో ఈ మధ్యాహ్న సమయంలో అది పారిపోబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం చప్పట్లు కొడుతూ నీ ముందున్న శత్రువుని గద్దించు.
అది రోగమైన, వ్యాధైన, ఇరుకైన, ఇబ్బందైన, అసమాధానమైన నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడిచిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదట దేవునితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలంట? కన్నీళ్లతో మాట్లాడాలి. రెండోది ఎవరితో మాట్లాడాలండి? శత్రువుతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలంట? అధికారంతో మాట్లాడాలి. మూడోది ఎలా ప్రార్థన చేయాలంటే ఆత్మతో, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. నా డ్యూటీ 24 hours ఉండేది, మ్యాక్సిమం 2D ఎక్కువ అంటారు. ఎంతమందికి ఐడియా ఉందో? ఐఐటి స్కానింగ్ చేశారంట కాబట్టి ఐడియా ఉంటుంది. హార్ట్ సర్జరీ బైపాస్ చేశారు కాబట్టి గుండెకి స్కానింగ్ చేస్తారనమాట. గుండెకి స్కానింగ్ చేసే డిపార్ట్మెంట్లో 2D ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. మ్యాక్సిమం 10 to 6, 7 అలా డ్యూటీ చేసి మళ్ళీ తర్వాత ఆన్ కాల్స్ అనమాట. ఎవరైనా గ్యాస్ నొప్పి అని వచ్చినా, ఏ పెయిన్ అని వచ్చినా కూడా వాళ్ళకి వెళ్ళి స్కాన్ చేసి వాళ్ళు సర్వైవ్ అయ్యే వరకు నేను ఉండేదాన్ని. 24 hours నేను ఆన్ కాల్స్లో ఉండేదాన్ని. ఏదైనా ఒక పేషెంట్ వస్తే నైట్ అంతా నేను వాళ్ళు సర్వైవ్ అయ్యే వరకు కూడా ఉండేదాన్ని. అయితే అలాంటి డ్యూటీలో కూడా మరి ప్రార్థన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ నా ఆత్మీయ జీవితాన్ని పడిపోకుండా నేను కట్టుకోవాలంటే దేవుడు ఒక పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపి అన్య భాషల్లో దేవునితో మాట్లాడడం నాకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వంట చేస్తున్నావా, కూర్చున్నావా, ఏ పని చేస్తున్నావు? నేను ఐసీయూలోకి వెళ్ళినా, ఎక్కువ చేస్తున్నా, అన్య భాషలతో దేవుడితో మాట్లాడుతూ ఆత్మలో ప్రార్థన చేసేదాన్ని. నువ్వు ఏ పని చేస్తున్నా, నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేయడం నేర్చుకుంటే గనక ఏమైందండి? ఎక్కడున్నా కూడా ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయండి అని ఉంది బైబిల్లో. ఉందా లేదా? అది ఎలా సాధ్యమైద్ది? ఈజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యమయ్యే పనా ఎడతెగకుండా? అంటే అది పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే దేవుని ఆత్మతో నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థించేటట్లుగా దేవుడు చేస్తాడు. చూడండి, అపోస్తుల కార్యాలు. సరే, నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. 1 కొరింథీలు 14:2 చూద్దాం. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 14 అధ్యాయం 2వ వచనం చదివేద్దాం. భాషతో మాట్లాడేవాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ఎవ్వరూ దాన్ని గమనించలేరు, కానీ ఏం మాట్లాడుతున్నావు వాళ్ళకి తెలియదు, కానీ దేవుడు మాత్రం నువ్వేం మాట్లాడుతున్నావో గ్రహిస్తాడు. దాన్ని ఆయన ఆలోచిస్తాడు. కాబట్టి ప్రార్థనలో సంపూర్ణత కావాలి అంటే కనుక మొట్టమొదట దేవునితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలంటే నీ కఠినమైన హృదయము, బండలాంటి హృదయం బద్దలు కొట్టబడి కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి నువ్వు రావాలి. కన్నీళ్లతో ఆయన పాదాలు కడగాలి. రెండోది, నీ శత్రువుతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అంట? కన్నీళ్లు లేకుండా అధికారంతో మాట్లాడాలి. మూడోది, దేవుని ఆత్మతో ప్రార్థించే అనుభవం కావాలి. ఈ 3 అనుభవాలు మీ జీవితంలో ఉంటే కనుక ప్రార్థనలో సంపూర్ణతను మీరు సాధించగలుగుతారు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను.